మన భారతీయ సంస్కృతిలో ధూపం, అగరబత్తి, కర్పూరం వంటివి శుభకార్యాల్లో తరతరాలుగా వాడుతూ వస్తున్నాం. ఇవి ఆధ్యాత్మిక వాతావరణం, మంచి సువాసన కలిగిస్తాయి. కానీ సింథటిక్ అగరబత్తి లేదా ధూపం నుండి వచ్చే పొగలో పార్టికులేట్ మ్యాటర్స్, పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్, బెంజీన్, ఫార్మాల్డిహైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికర రసాయనాలు ఉంటాయి. ఒక్క అగరబత్తి సిగరెట్ తో పోలిస్తే ఎక్కువ సగటు పార్టికులేట్ మ్యాటర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పార్టికల్స్ గాలిలో ఎక్కువసేపు నిలిచి వెంటిలేషన్ సరిగ్గా లేని చోట్ల ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువయ్యి శ్వాస సంబంధిత సమస్యలు, తలనొప్పి మరియు దీర్ఘకాలంగా శ్వాసించడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు రావచ్చని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. మరి సురక్షితమైన అగరబత్తిని ఎలా ఎంచుకోవాలి? 100% న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ తో తయారైన వాటిని ఎంచుకోండి. లైక్ హర్బ్స్, రెసిన్స్, వుడ్స్, ఫ్లవర్స్, స్పైసెస్. వీటితో చార్కోల్ బేస్డ్ స్టిక్స్ ని, అలానే సింథటిక్ ఫ్రాగ్రెన్సెస్ ని అవాయిడ్ చేయాలి. న్యాచురల్ అగరబత్తి సాధారణ వాటి కంటే సేఫ్ అయినా కూడా పొగ వల్ల వచ్చే రిస్క్ పూర్తిగా తగ్గదు. కాబట్టి ఎప్పుడూ గది బాగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఎక్కువసేపు పొగలో ఉండకూడదు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆస్తమా పేషెంట్స్ పొగకి దగ్గరగా కూర్చోకుండా జాగ్రత్త పడాలి.